పుత్తూరు రెవెన్యూ గ్రామం పరిధిలో గేట్ పుత్తూరు చర్చ్ కాంపౌండ్ వద్ద ఉన్న సర్వే నంబర్ 238/3 భూమి క్రైస్తవ ఆస్తిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు అయి ఉన్నప్పటికీ అక్రమంగా డాక్యుమెంట్ నమోదు చేసి ఆస్తిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఎస్ఏఎల్ఎస్ చర్చ్ సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో క్రైస్తవులు నిరసన ర్యాలీ నిర్వహించి ఆస్తిని కాపాడాలని అధికారులను కోరారు. రాజకీయ ప్రభావంతో కొందరు వ్యక్తులు ఈ భూమిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థలంలో అన్ని వర్గాల పిల్లలు ఆడుకుంటూ ఉంటారని, చర్చ్ సమావేశాలు కూడా ఇక్కడే నిర్వహిస్తున్నామని తెలిపారు. 2012లో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ అనధికార రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపించారు. ఫేక్ డాక్యుమెంట్ పూర్తిగా మోసపూరితమని పేర్కొంటూ భవిష్యత్తులో ఎలాంటి రిజిస్ట్రేషన్లను అంగీకరించకూడదని జిల్లా రిజిస్ట్రార్ మరియు సంబంధిత అధికారులను కోరారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు మరియు సభ్యులు పాల్గొన్నారు. ఎంతో మంది ఇక్కడ వచ్చి పేదవాళ్ళు ఉన్నారు, హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు, క్యాన్సర్ బారిన పడినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఆశ్రయంగా ఉన్నటువంటి స్థలాన్ని ఈ రీతిగా కబ్జా చేయడం అనేది అన్యాయమో, అక్రమం, చట్ట విరుద్ధం. ఇది వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ప్రభుత్వం దిగి రావాలి. ఇదే మీ IHMO లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్. నిజం, నిష్పక్షపాతం, ప్రజల స్వరం. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.